పుట్టమధు హత్యకు కుట్ర బీజేపీ నేత నారాయణ రెడ్డి సంచలన ఆరోపణలు. శ్రీధర్ బాబు ఆయన సోదరుడే చెప్పారంటూ వీడియో. యాక్సిడెంట్ కావడంతో ప్లాన్ విఫలమైందని వెల్లడి. మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టమధు హత్యకు మాజీ మంత్రి శ్రీధర్ బాబు ఆయన సోదరుడు శ్రీన్ బాబు కుట్ర పన్నారంటూ బీజేపీ నాయకుడు నారాయణ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మధును హత్య చేయాలని శ్రీధర్ బాబు తమ్ముడు తనతో చెప్పిన విషయాన్ని ఓ వీడియో ద్వారా వెల్లడించారు. అన్నయ్య తర్వాత నువ్వే ఉన్నావు, ఏదన్నా ఒకటి వేసేయ్, ఎంతకైనా చూసుకుంటా అని శ్రీనుబాబు అన్నారని వీడియోలో తెలిపారు. ఆ రోజు తాను ఓ స్కూల్ వ్యాన్లో 40 మందిని ఎక్కించుకొని మరో 20 మోటార్ సైకిళ్లతో ఇట్లున్నది. మంత్రి శ్రీధర్ బాబు గారు, నువ్వు చూస్తేనేమో అరవింద స్వామి లాగా ఉంటావు. బీఎస్పీ నుండి లాస్ట్ టైం బీఎస్పీ నుండి ఇంకో 4 కార్లలో బయలుదేరిన విషయాన్ని తెలిపాడు. అయితే ఆ రోజు కార్లు ఢీక్కొని వాహనాలు నిలిచిపోయిన సందర్భంలో తనకు జ్ఞానోదయం అయిందన్నారు. తనను మట్టు పెట్టడానికే ఈ ప్లాన్ అని అర్థమై శ్రీన్ బాబుకు ఫోన్ చేసి తాము వెళ్ళలేకపోతున్నామని తెలిపినట్టు చెప్పారు. ఆయన వెళ్ళండి అని బలవంత పెడితే వెహికల్స్ పాడై వెళ్ళలేకపోతున్నామని అబద్ధం చెప్పి తప్పించుకున్నామన్నారు. పుట్టమధు చనిపోతే తాను జైలుకు పోతా అని ఒకే దెబ్బకు 2 పక్షులుగా అన్నదమ్ముల్లా ఆలోచించారని ఆరోపించారు. నియోజకవర్గంలో ఎవరైతే ప్రశ్నించే వాళ్ళు ఉన్నారో, ధైర్యవంతులు ఉన్నారో, తెలివైన వాళ్ళు ఉన్నారో వాళ్ళను మట్టు పెట్టాలని చూస్తున్నారని శ్రీధర్ బాబు శ్రీన్ బాబు కుట్ర పన్నారని, చూడ్డానికి మంచి వాళ్ళలా సౌమ్యుల్లా కనబడతారని విమర్శించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మనకు సంబంధించి కూడా మనం ఈ వీడియోను నిన్న ప్లే చేసినాము. మళ్ళొకసారి ప్లే చేద్దాం, ఎందుకైనా తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి శ్రీధర్ బాబు గారు, మన ఇద్దరం కారులో వస్తుంటే మంతని గుట్ట ఎక్కేటప్పుడు ఒకసారి నిన్ను ఆయన అడ్డగోలుగా విమర్శిస్తే వీడిని ఏదైనా ఒకటి చేయాలయ్యా, నీతోటి అయ్యింది, నువ్వు ఏదైనా ఈ నారాయణ రెడ్డి నేను చూసుకుంటా అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. అదేవిధంగా మీ తమ్ముడు శ్రీబాబు నారాయణ రెడ్డి, నువ్వైతే హీరో, నువ్వే ఈ ప్రాంతానికి ఇది, అన్నయ్య తర్వాత నువ్వే ఉన్నావు, ఏదైనా ఒకటి వాళ్ళు చేసేవా, నేను ఎంతకైనా చూసుకుంటా అని చెప్పి మాట్లాడితే పుట్టమధు కనుగొనూరు పోతున్న సమయంలో ఆ విషయాన్ని నాకు శ్రీబాబు ఇన్ఫర్మేషన్, పుట్టమధు కనుగొనూరు పోతాను వాడు వాడిని చూసుకోమని చెప్పంటే, నేను మీ మైకంలో ఉండి మీ మెప్పుల కోసం అని నేనే కాదు యావత్ కాన్స్టిట్యూన్సీ తయారు చేసిండ్రు ఉండి, అప్పుడు సువిద్య స్కూల్ యజమాని శ్రీశైలం గారి దగ్గర స్కూల్ వ్యాన్ తీసుకొని అందులో ఒక 40 మందిని ఎక్కించుకొని 20 మోటార్ సైకిల్ తీసుకొని 3-4 కార్లల్లా దాడి చేయడానికి పోతుంది. ఎవరిని? పుట్టమధు. పోతులవాయి దగ్గర పోయేసరికి స్పీడ్ బ్రేకర్ దగ్గర కారు గుద్దుకొని యాక్సిడెంట్ అయ్యి రేడియేటర్ పలికిపోయింది. దాని ద్వారా నాకు అప్పుడు ఆ మైకం నుంచి తేలుకొని జ్ఞానోపదేశం అయింది. అంటే మేము ఇంతమంది పోయి అక్కడ దాడి చేస్తే పొరపాటున పుట్టమధు చనిపోతే మరి మేము జైలు పోతాం అని అప్పుడు నేను గుర్తెరిగి శ్రీబాబు ఫోన్ చేసిన, శ్రీబాబు గారు ఇలా యాక్సిడెంట్ అయింది కనుక పోలేకపోతుంది, ఇంతమంది వచ్చిన చెప్తే అదే ఏమైంది ఆ కారు పక్క పెట్టుకోండి అంటే మళ్ళీ కాలేదని చెప్పి నేను తప్పించుకోవడం జరిగింది. ఎందుకు అంటే అది ఆయనే స్వయంగా చెప్పిండు. చెప్తే మేము ఆ రోజు బయటపరిచాం. వాళ్ళ ఉద్దేశం ఏంది? అప్పుడు నాకు జ్ఞానోపదేశం అయింది, ఒకవేళ మేము దాడి చేసి పుట్టమధు చనిపోతే మేమంతా జైలుపోతాం అంటే ఇది ఇక్కడ ఎవరైతే ప్రశ్నించే ఉన్నారో, ఎవరైతే ధైర్యవంతున్నారో, ఎవరైతే కొంచెం తెలివికలు ఉన్నారో వాళ్ళని మట్టు పెట్టాలి, 1 షాట్ 2 బర్డ్స్ చేద్దామనే ఆలోచనతో శ్రీధర్ బాబు గారు శ్రీన్ బాబు గారి కుట్రపడి అది నేను గమనించి వెనక్కి రావడం జరిగింది. ఇటువంటి నేపథ్యం ఉన్న మీరు చూడడానికి మాత్రం చాలా మంచి వాళ్ళు, బ్రాహ్మడు, సౌమ్యుడు, అసలు నేను ఏం తెలియదు. ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? ఇగో నేను గతంలో ఎన్నికల సందర్భంగా నేను అన్నా కదా, పుట్టమధు అనే ఒక బీసీ బిడ్డ అక్కడి పోటీ చేస్తాడు, శ్రీధర్ బాబు గారికి ఎట్లా ఓట్లు వేస్తారు మీరు అని మాట్లాడితే నా మీద శ్రీధర్ బాబు గారు 2 కేసులు బనాయించి నన్ను జైలు పంపాలని చూసిండు. అలా భార్య గారు ఫార్వర్డ్ చేసి మా శ్రీధర్ బాబుకు ఫార్వర్డ్ చేసి కేసు కట్టమని చెప్పి భార్య దాకా పోయింది. మీరు వాళ్ళ భార్య కలెక్టర్. అయితే ఇది జరిగింది. అయితే ఇప్పుడు ఈయనెవరు? నారాయణ రెడ్డి. ఈయన నారాయణ రెడ్డి. ఈయన గతంలో బీఎస్పీ నుండి పోటీ చేసిండు, మంతని నుండి లాస్ట్ ఎన్నికల్లో బీఎస్పీ నుండి పోటీ చేసిండు. పుట్టమధు బీఆర్ఎస్ నుండి పోటీ చేసిండు. అయితే ఈయన గతంలో శ్రీధర్ బాబు తోటే ఉండే, శ్రీధర్ బాబు ప్రధాన అనుచరుడు ఈయన.
అయితే ఏం చెప్పిండట ఈ శ్రీధర్ బాబు వాళ్ళ తమ్ముడు శ్రీనుబాబు, అన్నయ్య పోతే ఇక కాంగ్రెస్ నుండి నువ్వే ఉంటావు ఎమ్మెల్యే అభ్యర్థిగా అన్నయ్య తర్వాత నువ్వే ఉంటావు, కాబట్టి నువ్వేం చేయి, నీకు వ్యతిరేకంగా ఉండే పుట్టమదులు లేపేయాలి. పుట్టమదులు లేపేస్తే ఇక నువ్వే కాంగ్రెస్ నుండి లీడర్ అవుతావు, నువ్వే ఎమ్మెల్యే కావచ్చు అని చెప్పిండట. ఈయన నిజమే అనుకొని వేసేద్దాం అనుకున్నాడు. మరి వేసేస్తే ఏమవుతాడు, హంతకుడు అవుతాడు. హంతకుడు పోయి జైల్లో పడతాడు. అప్పుడు ఏమవుతాడు, ఇదే శ్రీధర్ బాబు తర్వాత శ్రీధర్ బాబు తమ్ముడు శ్రీనుబాబు అవుతాడు ఎమ్మెల్యే. ఈయన ఎందుకు అవుతాడు, అది గమనించి అక్కడి నుంచి బయటపడ్డా అని చెప్తాను. ఇట్లా శ్రీధర్ బాబు గారు, మీరు మీ తమ్ముడు మంతనీళ్ళలో సాగేస్తున్న అరాచకాలు ఒక్కొక్కటిగా నీ అనుచరులే బయట పెడుతున్నారు. మంత్రి నియోజకవర్గంలో ఒకటే ఒక ఫ్యామిలీ శ్రీధర్ బాబు గారిది. పోనీ ఈ ఫ్యామిలీ ఏమన్నా మంత్రి నియోజకవర్గంలో ఉంటుందా అంటే ఉండదు, హైదరాబాద్లోనే ఉంటారు వాళ్ళు. కానీ 40 సంవత్సరాలుగా మంత్రిని శాసిస్తున్నారు వాళ్ళు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, అక్కడ ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు లేదా రెడ్డీలు వీళ్ళంతా ఎందుకు ఆలోచిస్తలేరు, వీళ్ళలో చైతన్యం లేదా అనేది అర్థం చేసుకోవాలి మనం. శ్రీధర్ బాబు గారి కులం ఏంటిదో చెప్పినందుకే నా మీద కేసు పెట్టిండు. ఒక ఫ్యామిలీ ఉన్నోని గెలిపిస్తారా మీరు మంత్రి నుండి, బీసీ బిడ్డని గెలిపిస్తారా మీరు మంత్రి నుండి అని నేను అన్నందుకు కులం పేరుతో నన్ను దూషించిండని నా మీద కేసు కట్టింది. గట్లున్నది శ్రీధర్ బాబు గారి పనితనం. ఇక నేను పుట్టమదానకే ఫోన్ చేద్దాం, మరి ఎట్లయింది ఇది ఏంది. గుడ్ మార్నింగ్ అన్న. నమస్కారం అన్న, మనం మార్నింగ్ న్యూస్లో ఉన్నామన్నా. అది మీది రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం అయిపోయింది అన్న. మీ ప్రత్యర్థి ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఈ నారాయణ రెడ్డి గారు మరి మిమ్మల్ని చంపాలని మంత్రి శ్రీధర్ బాబు గారు ఓ పథకం రచించిండ్రు, నాకు అది ఆలస్యంగా తెలిసిందని నారాయణ రెడ్డి అంటాను. ఏంది ఈ పగలు మీకు? అంటే పగ అనేది ఏం లేదు రాజే. ఇప్పుడు మనం ఈ దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఒక్కరిని బయటకు వచ్చిన బీసీల నుంచి ఇది నచ్చక జరుగుతున్నటువంటి కుట్రనే తప్ప వేరే ఏమీ లేదు. ఇలా నేను కాంగ్రెస్ పార్టీలు ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ నచ్చక అక్కడ మనస్పార్థాలు వచ్చి బయటకు వచ్చి వేరే పార్టీలలో పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఆ కుట్రలు వాళ్ళు ఏమేం చేసారో మనకేం తెలుస్తాయి కదా. ఆయన చెప్పిన ప్రకారంగానైతే చాలా భయంకరంగానే ఆలోచించారు వాళ్ళు. అది మీరు అర్థం చేసుకోవాలి, సమాజం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఏ సంవత్సరం అన్న మరి ఇప్పుడు ఎందుకు ఈ వీడియో రిలీజ్ చేసిండు అంటే ఇప్పుడు ఆయనకు నొప్పి వచ్చినట్టున్నది. ఇప్పుడు ఆయన లోకల్ గా ఈ దుద్దిల్ల శ్రీధర్ వాళ్ళు అదే ప్రయత్నం చేపిస్తారు ఆయన మీద కూడా. ఈయన మీద కూడా హత్య చేయాలని, ఈయన మీద కూడా ఏదేదో కుట్రలు పన్నుతున్నట్టుగా మనం ఆయన మాటల ద్వారా అర్థమవుతున్నది. ఈయన మీద జరుగుతుంటే నన్ను కూడా గిట్లనే చేయించారని ఇప్పుడు ఆయన అప్పుడు జరిగిన నిజం ఇప్పుడు చెప్పిండు. అప్పుడు మీ మీద ప్లాన్ వేసినట్టు ఇప్పుడు ఈయన మీద కుట్రలు పన్నుతున్నట్టుగా మనం భావిస్తున్నాము. రెండోది ఏంటంటే నేను అందుకే జడ్పీ చైర్పర్సన్ నా పదవి అయిపోగానే చెప్పిన గన్మెన్లు పోగానే నా మీద అటాక్ చేపిస్తారు. ఇప్పుడు ఈయన దగ్గర మాజీలు, రౌడీ షీటర్లు అందరు ఉన్నారు మా మంత్రి ఎమ్మెల్యే దగ్గర. వాళ్ళతో ఖచ్చితంగా గిట్లే ప్రోగు చేస్తారు వాళ్ళు. అందుకే అనేక వేదికలలో వీళ్ళు కనబడరు, ఐస్ గడ్డతో చంపుతారని అందుకే చెప్తా ఉన్నా. ఇది మన సమాజానికి అర్థం కావాలి. మనమేమో ఎక్కడైనా అరే తురే అని అంటాం, వాళ్ళు అరే అన్నారు, తురే అన్నారు, నీ పేరు ఎత్తుకోరు, చేసే పని చేస్తా ఉంటారు. ఐస్ గడ్డతో చంపుతారు, మీకు అర్థమైతలేదని మా సమాజానికి చెప్తున్న మత్తిల్లా. సరే అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ దీని ద్వారా నన్ను అర్థం చేసుకుంటారని భావిస్తున్నా అన్న. మరి దీని మీద మీరు కంప్లైంట్ ఇచ్చిందా అన్న? మరి అదే ఇప్పుడు నేను నిన్న మా అడ్వకేట్లకు చెప్పిన, వాళ్ళు అంటే స్టడీ చేసి వాళ్ళ నిర్ణయం తీసుకుందాం అన్నారు. ఇప్పుడు మీ ప్రాణాలకు ఏమైనా థ్రెట్ ఉందా మరి? శ్రీధర్ బాబు గారితో కావచ్చు, వాళ్ళ తమ్ముడితో కావచ్చు. 100% ఉంటది. నేను చెప్తున్నా కదా, వాళ్ళు ఎక్కడ నేను అరే అని కూడా అన్నారు. చేసే పని చేస్తూ ఉంటారు, ప్రోగు చేస్తారు. ఇప్పుడు ఆయన దగ్గర మాజీలు ఉన్నారు, రౌడీ షీటర్లు ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచి ఇప్పుడు నా మీద రౌడీ అని, గుండా అని ముద్రేసారు. ముద్రేసి ఏదైతే మనం ఈ సమాజంలో అనుకోగా విన్నాం కదా, కుక్కని చంపేటప్పుడు పిచ్చి కుక్క అని ముద్రేస్తారో, ఇప్పుడు
ఇప్పుడు నన్ను రౌడీ అంటారు ఇక్కడ, నాకు ఒక్కడు భయపడాడు. ఆయన బ్రాహ్మణ అయినా ఆయన పప్పు తింటాడు కానీ ఆయన ఉచ్చ పోసుకుంటారు ప్రతి ఒక్కరు, అసలు ఉచ్చనేగా. ఒక ఒక అందుకే మంత్రిని స్టడీ చేయాలి మీ అటువంటి వాళ్ళు. ఇది ఇక్కడ ఇది ప్రత్యక్షంగా ఇక్కడ ఉండి కొంతమంది తోటి మాట్లాడితే తప్ప అర్థం కాదు. మొత్తానికి అయితే ఇప్పుడు పుట్టమధుని లేపెత్తే అక్కడ నుండి కనీసం పోటీ చేసేదానికి ఏ బీసీ బిడ్డ కూడా ముందుకు రాడు. బీసీ లేరు. నేను ఇప్పుడు దాదాపు మేము ఇద్దరం 2, 3, 4 సార్లు పోటీ పడ్డాం. అవును, 4 సార్లు పోటీ పడ్డ ఏకైక వ్యక్తిని శ్రీధర్ బాబు తోటి. టోటల్ మంత్రిలో 4 సార్లు పోటీ చేసిన ఎవ్వరు లేరు. ఒకసారి పోటీ చేసిన వాళ్ళు మళ్ళీసారి కనబడరు, వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళకి పార్టీ టికెట్ అని ఇయ్యరు. రెండు సార్లు రామరెడ్డి గారు 2 సార్లు పోటీ చేసారు, ఒకసారి గెలిచిండు, ఒకసారి ఓడిపోయిండు. ఇక తర్వాత ఆయన కనుమరుగైండు. ఆ తర్వాత 4th టైం మేమిద్దరమే తారసపడుతున్నాం. ఒకసారి గెలిచినా 3 సార్లు ఓడిపోయినప్పటికి కూడా అక్కంచెలైన ఆధిపత్యాన్ని కొల్లగొట్టాలని మాత్రం మీరే పోరాడుతున్నారు. 100% వాళ్ళ డౌట్ కూడా లేదు. ఎప్పటి వరకైనా అది జరుగుతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు శ్రీధర్ బాబు గారు ఇన్నిసార్లు గెలిచిండు కదా, ఇప్పుడు కూడా మంత్రి కదా, ఇప్పుడు గెలిచిన కాంచెలు ఎన్నిసార్లు వచ్చిందన్న మీ మంత్రికి? ఆయన రాకున్నా కూడా మా దేవుడు రావాల్సి. ఇప్పుడు మంత్రి మధుకర్ వల్ల నిన్న అన్నయ్య తమ్ముడు స్టేట్మెంట్ ఇచ్చిండు. మంత్రి మధుకర్ వాళ్ళ అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోతే కనీసం వాడు శ్రీధరుడు వాళ్ళ తమ్ముడు ఇద్దరు ఇక్కడనే తిరిగారు తప్ప వాళ్ళ అమ్మ చనిపోతే కనీసం పరామర్శించలేదు. అయ్యో మంత్రి మధుకర్ వాడుకున్నారు కదా, మంత్రి మధుకర్ వాళ్ళ అమ్మను పరామర్శించలేదని మా పార్టీ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. మా పార్టీ వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే ఆ మంత్రి మధుకర్ వాళ్ళ బ్రదర్ వచ్చి ఆ సార్ బిజీ ఉంటాడు, ఆ సార్ కు బాగా బిజీ ఉంటాడు, రాకపోని మేము ఆయన నమ్ముకొని ఉన్నాం, ఆయన రాకుండా మా దేవుడే మరి ఓట్లు కూడా వేయకపోతే అయిపోయాయి. ఓట్లు వచ్చి అప్పుడు వచ్చి ఎందుకు అడగాల ఓట్లు? ఆయన అడగాల్సిన అవసరం లేదు, వీళ్ళే వేస్తా అంటారు. మరి గింత బానిసలా అన్న మంత్రినీలా? మీరు చెప్పించుకోండి మీరు స్టేట్మెంట్. మంత్రి మధుకర్ వాళ్ళ బ్రదరు ఆయన ఇదే స్టేట్మెంట్ ఇచ్చి ఆయన రావాల్సిన అవసరం లేదు, మా దేవుడు ఆయన రాకుంటేనే ఆయన బాగా బిజీ ఉంటాడంట ఆయన. ఇంకేమంటాడంటే రాత్రి వచ్చి తమ్ముడు వచ్చి కలిసిపోయింది మాకు అంటాడు. ఇప్పుడు 11 నెలలు అవుతుంది అన్న, వచ్చింది ఒక్కసారి అన్న మంత్రికి? వస్తుంటాడు అప్పుడప్పుడు, సరి కనబడి చుక్క లెక్క కనబడుతుంది. ఆయన రాకపోతే ఆయన తమ్ముడు ఇక్కడ పోలీస్ పహారా, పోలీస్ ఎస్కాట్లు, ఆయనకు పైలట్లు, ఆయనకు మొత్తం ఆయన తిరుగుతూనే ఉంటాడు కదా. మంత్రి శ్రీధర్ బాబు గారి ప్రోటోకాల్ అంతా వాళ్ళ తమ్ముడు అనుభవిస్తున్నాడు, అనుభవిస్తా ఉన్నాడు. రిలాక్స్ అంటే ఎప్పటి నుంచో వాళ్ళది ఆనవాయితీ. వాళ్ళు అంటే ఇప్పుడు ఇక్కడ అందుకే స్టడీ చేయాలి. ఇది ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి సమాజం, ఒక 3 ఓట్లు ఉన్న కుటుంబానికి ఇంత గొప్ప ఆదరించడం అనేది ఒక హిస్టరీ. అందుకే ఈ December 9 తర్వాత అనేక విషయాలు సమాజం ముందర పెడదామని అనుకుంటున్నాం, కానీ ఒక 1 year దాకా ఆగాలని ఆగినాం. ఓకే అన్న, మొత్తానికి మీ ప్రాణాలకు థ్రెట్ ఉన్నది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ధన్యవాదాలు. ఓకే అన్న, సహకారం కూడా ఉండాలి. తప్పకుండా ఉంటుంది అన్న. నమస్కారం. థ్యాంక్ యూ. 100% బీసీ బిడ్డలకు, ఎస్సీ బిడ్డలకు, ఎస్టీ బిడ్డలకు కులం చూడకుండా బాధితులు ఎవరైనా వాళ్లకు చిలుక ప్రవీణ్ గొంతు అండగా ఉంటుంది. న్యూస్ ఛానల్ కూడా అండగా ఉంటుంది. ఇక్కడ నిజానికి గింత దారుణమా శ్రీధర్ బాబు గారు? గింత దారుణమా? హత్యలు చేపేయాలని చూస్తారా శ్రీధర్ బాబు గారు? నేను ఎలక్షన్లలో బీసీ నాయకులతో మంత్రిని పోయాను. నిజంగా కూడా పుట్టమధు గారు చాలా మానవత్వం ఉన్న వ్యక్తి. అంటే ఎట్లా అంటే వాళ్ళ ఇంట్లో దళితుడు వచ్చిన కులాలు ఏం చూడాడు ఆయన. ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళినా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేయాలి. అంటే అంత మర్యాద, పరిచయం ఉన్నోళ్ళు కాన్స్టిట్యున్సీలో, విలేజ్లల్లో కార్యకర్తలే కాదు, కొత్త వాళ్ళ సమస్యలతో వచ్చినా వాళ్ళ ఇంట్లో కూర్చొని భోజనం చేయాలి. నేను స్వయంగా చూసినది. కానీ చాలా మంచి వ్యక్తి. ఆ మంత్రినీలో మొత్తం మహనీయుల విగ్రహాలు, మొత్తం అంబేద్కర్ గారిదే కావచ్చు, మన పూలే గారిదే కావచ్చు, మొత్తం మంత్రినీలో ఎండింగ్ దాకా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మహనీయులు. సర్వాయి సర్దార్ పాపన్న గౌడు, చాకలైలమ్మ గారు, మొత్తం మహనీయులు అందరి విగ్రహాలు పెట్టిండు. ఆ మధ్యలో ఒక విగ్రహం మాత్రం శ్రీధర్ బాబు గారి నాన్న, ఆయన పేరు ఏదో ఉంది, శ్రీపాదరావు ఏదో ఉంది, దానికి సహకరించింది కూడా మన పుట్టమధు గారు. ఇక ఆయన ఏం చేసిండు? హంతకుడు అని ఓ నిందలేసి అక్కడ పుట్టమధు అనే ఒక బీసీ బిడ్డను కొట్టుకున్నారు. 3 ఇండ్లు లేని ఓ వ్యక్తిని తీసుకొచ్చి గెలిపించుకున్నారు.
ఇది మంత్రి ప్రజల చైతన్యం. నాకు అప్పుడు అనిపి మున్నూరు కాపులలో ఇంత మంచి బీసీ బిడ్డ ఉన్నాడా, ఈ తీన్మార్ మల్లిగాడే ఇంత దొంగ మరి ఇంత మంచి వ్యక్తి ఉన్నాడా అని చెప్పి నేను స్వయంగా చూసి ఆశ్చర్యపోయినా. అసలు నేను దగ్గర నుంచి చూసిన మున్నూరు కాపులకు ఇటువంటి స్వభావం ఉండదు కానీ ఉండదు. ఒకటి లాగా పుట్టిండు, లంగా పుట్టిడు అసలు. మల్లిగాడు ఒక్క లాగా పుట్టిండు. వాళ్ళు వ్యవసాయం చేసుకునే మనుషులు వాళ్ళు. అవును. వాళ్ళకు ఈ పెద్దగా ఈ కుట్ర కుతంత్రాలు, వాంది దోసుక తినాలి, వీంది దోసుక తినాలి, అవును. పెద్దగా ఇలాంటివి ఉండదు. ఎందుకంటే మున్నూరు కాపులు అంటే అంతా కలిసి ఒక కులం కాదు, అది ఒక వర్గం. 300 ఊర్ల నుండి వచ్చిన ఓ సమూహం అది. వాళ్ళందరికీ కలిసి ఒకటే రకమైన ఆలోచన ఉండదు. వీనికున్న దోపిడీ ఆలోచన వాళ్ళందరికీ లేదు. లంగ మనిషి వాడోడు. ఈ పుట్టమదన్నను అనవసరంగా మీరు ఒడగొట్టుకొని తెచ్చుకుంటారు. ఇప్పుడు ఆయన అనుచడి చెప్పబట్టే హత్యలు చేయమని మా సార్ ఈయన మీదకి వచ్చిన దాకా తెలియదు. అట్లున్నది కథ.